మంచి అయితే మన ఖాతాలో, చెడైతే మంది ఖాతాలో వేసుట్లా ఫస్ట్ ఉంటారు మన సర్కారోళ్ళు. రైతుల్ని రాజుల్ని చేస్తాం అని మాటలు చెప్పుకుంటా, ఇంకో దిక్కు అదే రైతుల మీద కేసులేసి లోపటేస్తారు. అది జాలనట్టు గుండెపోటొచ్చినా బేడీలేసి తీసుకపోతుంటిరి. పాపం ఆ ముచ్చట్ల ఆఫీసర్లను సస్పెండ్ చేసి బద్నామంతా ఆళ్ళ మీదేసి ఉపాయం చేసిర్రు ఇట్లా. షెయిపాటి పవర్లకొచ్చినాక చేతులకు బేడీలేసుడు, షెయిన పట్టకుంట రైతులను రందిపుచ్చుకునుడు కామనైపోయింది పొర్రి. లగచర్ల రైతు ఈరియా నాయక్కు గుండెపోటొచ్చిందని సంగారెడ్డి దవాఖానకు బేడీలేసి పట్టుకొచ్చారు కదా పోలీసోళ్ళు. ఆ ముచ్చట మస్తు వైరల్ అయి పార్టీలు జెండాలన్న తేడా లేకుండా పబ్లిక్ అందరూ ఒక తీరుగా తిట్టివోసే వరకల్లా సంగారెడ్డి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ని సస్పెండ్ చేసిర్రు. ఈ ముచ్చట తెలిసి మాజీ మంత్రి కేటీఆర్ మస్తు గరమైండు. భూమి ఇయ్యనందుకు గిరిజన రైతులను జైల్లో పెట్టుడు ఓకేనంట. జైల్లో పాపం వాళ్ళని చిత్రహింసలు పెట్టుడు కూడా ఓకేనంట. నెల రోజుల సంధి వాళ్ళు చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డువాడు ఓకేనంట. గుండె జబ్బుతోనున్న పేషెంట్ కు బేడీ లేయించుడు కూడా ఓకేనంట. చేసే దరిద్రపు పనులన్నీ రహస్యంగా చేపించి ఇప్పుడు కెమెరాల ముంగట దొరికిపోగానే ఆఫీసర్లను బలి పశువులను చేస్తున్న రేవంత్ నీ నిజస్వరూపం రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి కేసులు రద్దు చెయ్యి, రైతులను విడుదల చెయ్యి అనుకుంటా ఎక్స్ లా గట్టిగానే ఆడుచుకుండు కేటీఆర్. ఇప్పటికే బెటాలియన్లలో ధర్నాలు చేస్తుంటా ప్రతిపక్ష లీడర్లని అరెస్ట్ చేసి స్టేషన్లు వేసిన ఆడ కూడా కానిస్టేబుల్ వాళ్ళతో కష్టాలు చెప్పుకుంటా సర్కార్ పతార ఇంత పల్సగా అవుతుంటే మీదికెళ్లి జైలు సూపరింటెండెంట్లను కూడా సస్పెండ్ చేసుకుంటా హోంశాఖని ఆయన తానే పెట్టుకుంటా రేవంత్ రెడ్డి సమాజానికి పోలీస్ శాఖకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుండో ఏమో పొర్రి. ఓట్లు అయ్యేదాకా ఓడమల్లన్నా, ఓట్లు అయినాక పోవడమల్లన్నా అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళే వ్యవహారం. ఎందుకంటారా, కొత్తగా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మని తీసేసారు కదా, ఇక దాని మీద గట్టిగా అరుచుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. ఎన్నికల ముందు జై బతుకమ్మ, ఎన్నికలైనాక నై బతుకమ్మ అన్నట్టే ఉందట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఓట్లప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు చూడు బతుకమ్మలు పట్టుకొని ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడేమో తెలంగాణ తల్లి చేతులున్న బతుకమ్మని తీసేసి చెయ్యి గుర్తు పెట్టిర్రు. ఇదేనా మీ పద్ధతి అని ట్విట్టర్ లా ఇరుగమరుగా అందుకుంటూ హరిస్తారు ఒక్కడే కాదు, ఎమ్మెల్సీ కవితక్క కూడా మీడియా ముంగట బతుకమ్మ గొప్పతనం, ఓట్లప్పుడు ఇళ్ళ బతుకమ్మ ఆటలు, వీళ్ళు ఇప్పుడు బతుకమ్మకి ఇస్తున్న ఇల్వ అన్ని చెప్పుకొచ్చింది ఇట్లా. మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు. మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, వీలైతే 10 మంచి పనులు చేయండి. కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదుల్ని బాధ పెట్టొద్దని కోరుతా ఉన్నాం. ఈ చర్చ అంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం, మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి. దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ, బతుకమ్మ అనేది తెలంగాణ ఆడబిడ్డలందరికీ పెద్ద పండుగ. అసొంటి బతుకమ్మకు ఎంత ఇలువియ్యాలి ఏం కథ, కానీ మీరు బతుకమ్మనే లేకుండా చేస్తారా? బతుకమ్మని పక్కకు పెట్టు, సోనియమ్మకు జైగొట్టు రేవంత్ అని ఒక్క తీరుగా గుస్సా అయ్యారా బీఆర్ఎస్ లీడర్లు. ఇది కదా అసలు సిసలైన మార్పు, ఇదేనా మీ ప్రజాపాలన? ఆ బతుకమ్మను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకున్న మీరు బతుకమ్మనే లేకుండా చేస్తారు. ఎట్లా చేస్తారో మేం కూడా చూస్తాం. మీరు ఒక్క బతుకమ్మని తీసేస్తే మేము కొన్ని వేలు లక్షల బతుకమ్మలు పెడతాం, చూసుకోర్రి ఖబర్దార్ అని గట్టిగా సవాల్ ఇసిరిండ్రు. మళ్ళీ దీని మీద సర్కారు ఏ తీరులో రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.